హలో ఎవ్రీవన్. సో ఇదైతే రిక్వెస్టెడ్ వీడియో. సో ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మురికిపోవటం లేదని చాలామంది అడుగుతున్నారు. అట్లనే వాషింగ్ మిషన్ కంప్లీట్ ఆప్షన్స్ గురించి అండ్ వాషింగ్ మిషన్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా 100% మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఫస్ట్ ఏంటంటే మాది IFB 8 kgs సెనేటర్ XXS 1400 RPM. సో మేము ఇది తీసుకొని నియర్గా 8 years అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ వాష్ నుంచి ఇలా 14 ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఇటు డిస్ప్లే సైడ్ ఏంటంటే స్టార్ట్ కానీ స్పీడ్ కానీ టెంపరేచర్ ఆప్షన్స్ సెలెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ప్రెస్ వాష్. సో ఇందులో వచ్చేసి మనకు 30 minutes 2 kgs 800 RPM తోటి అంటే మనకు ఎంత స్పీడ్ తోటి తిరుగుతుంది అనేసి. ఎక్స్ప్రెస్ వాష్లో వచ్చేసి 30 minutes కదా. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే ఎక్స్ట్రా రిన్స్, నెక్స్ట్ ఏంటంటే రిన్స్ హోల్డ్, టైమ్ సేవర్ని వచ్చేసి మనకి ఇక్కడ పక్కన సెలెక్ట్ అని అనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకు అక్కడ రైట్ సింబల్ వస్తుంది, సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి కోల్డ్ 30, 40, 60, 95 ఉంటుంది. సో మనం ఎంత ఎక్కువ టెంపరేచర్ పెట్టుకుంటే అంత బట్టలు అనేది హీట్ వాటర్లో హీట్ అయిపోయి మనకు వాష్ అయితే. నెక్స్ట్ ఏంటంటే బల్క్ అండ్ బెడ్డింగ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1 hour 12 minutes, మనం టైం సేవర్ చేసుకుంటే 59 minutesకి వస్తుంది. సో ఇందులో అంతే ప్రీ వాష్, సోక్, ఎక్స్ట్రా రిన్స్ హోల్డ్, టైం సేవర్. సో ఇట్లా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి కదా. టైం సేవ్ చేసుకుంటే మనకు ఇందులో టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రేడిల్ వాష్, ఉయ్యాలలాగా మూవ్ అవుతుంది. ఇది వచ్చేసి 400 RPM, అంటే చాలా తక్కువ. ఇదే క్రేడిల్ వాష్లో 400 RPM 2 kgs వరకు వేసుకోవచ్చు. సో ఏంటంటే 38 minutes. ఈ 38 minutesని మనం ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోరాదు, టైం సేవర్ అయితే కాదండి. సో నెక్స్ట్ ఏంటంటే యాంటీ అలర్జన్, అంటే మనకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ అలర్జీస్ ఏమన్నా ఉన్నప్పుడు ఇది 2 hours 9 minutes 3 kgs వరకు వేసుకోవచ్చు. మనం ఆప్షన్స్లోకి వెళ్ళి టైం సేవర్ చేసుకుంటే 2 hours 9 minutes 44 minutes ఏమో ఉంటుంది. సో 1 hour 44 minutes. ఇంత టైంలో మనం బట్టలు అనేది వాష్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా టైం సేవ్ చేసేసుకుంటే ఏంటంటే ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ మురికుండని ఇట్లా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఉలెన్, ఇది 2 kgs. నెక్స్ట్ ఇందులో టైం సేవర్ రాదు. సో నెక్స్ట్ ఏంటంటే బేబీ వేర్ అంటే 2 hours 3 minutes 3 kgs వరకు వేసుకోవచ్చు. ఇందులో టైం సేవర్ ఉంటుంది కాబట్టి మనకు 2 hours 3 minutes ఏంటంటే మనకు అందులో టైం సేవర్ చేసుకొని సెలెక్ట్ చేసేసుకుంటే 1 hour చేంజ్ అట్లా అవుతుంది. ఇక్కడ కోల్డ్ 40, 60 degrees centigrade. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బేబీ వేర్ 1 hour 30 minutesకి వచ్చింది. సో ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనకి ఈజీగా సెలెక్ట్ చేసుకొని 2 kgs 3 kgs 6 kgs 8 kgs అట్లా పెట్టుకోవచ్చు. ఇక రిన్స్ అండ్ స్పిన్ ఏంటంటే మనం బట్టలు బయట నానబెట్టేసి ఉంచుతాం కదా, సో వాటిని మంచిగా అంటే వాటర్లో తీయనీకి రిన్స్ అండ్ స్పిన్, అంటే వాటర్లో తీసి స్పిన్ చేయనీకి. ఇది వచ్చేసి మనం టైం సేవర్ చేసేసుకుంటే 17 minutesకి వస్తుంది, 22 minutesది. నెక్స్ట్ రిన్స్ అండ్ స్పిన్ అండి, అంటే మనం బయట బట్టలు అనేది షాంపూలో కానీ లేకపోతే సర్ఫ్లో కానీ లిక్విడ్లో కానీ నానబెడతాం కదా, వాటిని వాటర్లో తీయడానికి ఈ రిన్స్ అండ్ స్పిన్. సో బయట బాగా మురికున్నవి ఏంటంటే మురికిపోనీకి ఒక 1 hour 2 hours అట్లా నానబెట్టిన తర్వాత ఈ రిన్స్ అండ్ స్పిన్లో వేసేసుకుంటే మనకు బట్టలు అనేది వాటర్లో తీస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు స్పిన్ అంటే వాటర్ని అందులోకి వెళ్ళి తీసేస్తుంది. ఈ ఆప్షన్ ఏంటంటే ఎక్కువ బాగా మురికున్న క్లాత్స్ అనేది ఇందులో యూజ్ చేసేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 2 kgs 3 kgs అట్లా మనకు యూజ్ అవుతుంది. సో రిన్స్ అండ్ స్పిన్ ఉంది కదా, 1000 RPM తోటి తిరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది ఆప్షన్ రాదు. సో నెక్స్ట్ ఏంటంటే టబ్ క్లీన్ అండి. ఇది టబ్ క్లీన్ అంటే డీస్కిల్లింగ్ పౌడర్ వేసినప్పుడు మనం ఈ టబ్ క్లీన్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. 1 hour 50 minutes. సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి కోల్డ్ కానీ 60 కానీ 95 కానీ. సో నా అడ్వైజ్ ఏంటంటే టబ్ క్లీన్ అంటే మనం కొన్న 1 to 5 years వరకు ఎక్స్ప్రెస్ వాష్లోనే టబ్ క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు సర్వీస్ పర్సన్ చెప్పిండు. సో నెక్స్ట్ ఏంటంటే స్పిన్ అండ్ డ్రైన్. మనం అంటే నార్మల్గా బయట వర్షంలో తడిచి వస్తాం కదా, అందులో ఉన్న వాటర్ అంతా తీనేకి ఈ స్పిన్ అండ్ డ్రై సరిపోతుంది. సో కాటన్ ఈకో ప్లస్ ఇది మెయిన్ అండి. రెగ్యులర్గా మనకి ఇంట్లో 5-6 members ఉన్న వాళ్ళకి అంటే బాగానే బట్టలు అయిపోతాయి కాబట్టి కాటన్ ఈకో ప్లస్ వేస్తే ఏంటంటే 8 kgs. టెంపరేచర్ వచ్చేసి కోల్డ్ 40, 60. ఇందులో టైం సేవర్ ఆప్షన్ అనేది రాదు, బట్ బట్టలన్నీ 8 kgs వరకు వేసుకొని మంచిగా నీట్గా వాష్ చేసేసుకోవచ్చు. టెంపరేచర్ వస్తుంది కదా 40, 60, వీలైనంత వరకు 40 పెట్టుకోండి. అంటే వాషింగ్ మిషన్ తీసుకొని 10 years ఏబో అయితే 60 పెట్టుకోండి. ఇదంతే కాటన్ నార్మల్. ఇది 8 kgs 1000 RPM, కోల్డ్ 20, 30, 40, 60, 95 ఇవన్నీ కనిపిస్తాయి ఆప్షన్స్లో. సోక్ కానీ ప్రీ వాష్ కానీ సో ఇవన్నీ కనిపిస్తాయి. టైం సేవర్ చేసేసుకుంటే మనకు
ఈ 2 అవర్స్ ఉంది కదా, సో 2 అవర్స్ 38 మినిట్స్ ఉంది కదా, అది అనేది 1 అవర్ 40 మినిట్స్ అట్లా చేంజ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 1 అవర్ 24 మినిట్స్కి ఈ కాటన్ నార్మల్, కాటన్ ఈకో ప్లస్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 డేస్కి వన్స్ వాషింగ్ చేసినా కూడా మనకు నియర్గా 8 kgs వరకు బట్టలు అయితే, ఒక్కొక్కరికి అయితే 1 డేలోనే 8 kgs బట్టలు అట్లా అవుతాయి. సో వాటిని అనేది ఈ కాటన్ నార్మల్ కానీ కాటన్ ఈకో ప్లస్లో కానీ వేసుకోవచ్చు. సో టెంపరేచర్ అయితే అన్నీ వస్తున్నాయి కాబట్టి మనకి ఎంత వేడి నీళ్ళల్లో వాష్ చేయాలనేది చూసుకొని ఆప్షన్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో తక్కువ మంది ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్న వాళ్ళే ఎక్స్ప్రెస్ వాష్ యూజ్ చేసుకుంటే సరిపోతాయి. వీలైనంత వరకు ఇందులో ఎక్కువ యూజ్ చేసే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయంటే కాటన్ నార్మల్, కాటన్ ఈకో ప్లస్ అండ్ బల్కీ అండ్ బెడ్డింగ్. క్రెడిల్ వాష్ అంటే మనం ఏమన్నా సాఫ్ట్ ఐటమ్స్, పిల్లల టవల్స్ కానీ మన శారీస్ సాఫ్ట్ వేసినప్పుడు క్రెడిల్ వాష్. నెక్స్ట్ ఏంటంటే బేబీ వేర్, ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు బేబీ వేర్, యాంటీ అలర్జెన్. ఫస్ట్ అయితే కాటన్ నార్మల్, కాటన్ ఈకో ప్లస్, ఎక్స్ప్రెస్ వాష్, ఇవి 3. నెక్స్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సింథటిక్ డైలీ ఐటమ్స్ ఉంటాయి కదా, సింథటిక్ ఐటమ్స్. సో 1 అవర్ 53 మినిట్స్ కోల్డ్ కానీ 20 కానీ 30 కానీ 40 కానీ 60 డిగ్రీ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ సాయిల్ ప్లస్. సో ఇదేంటంటే మనకు టైం సేవర్ ఆప్షన్ రాదు. 3.5 kgs 1000 RPM తోటి రన్ అవుతుంది. టెంపరేచర్ వచ్చేసి కోల్డ్ అండ్ 40. సో ఇక్కడ టైం వచ్చేసి 1 అవర్ 35 మినిట్స్ 1 అవర్ 38 మినిట్స్ అనేది కంప్లీట్గా రన్ కావాలి. సో టైం సేవర్ అనేది లేదు. నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ సాయిల్. సో ఇందులో వచ్చేసి మనకు టైం సేవర్ ఆప్షన్ వస్తుంది. కోల్డ్ 20, 30, 40 1000 RPM తోటి తిరుగుతుంది. 1 అవర్ 9 మినిట్స్ని మనం ఈజీగా 50, 40 అట్లా చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకు 3.5 kgs వరకు వేసుకోవచ్చు. సో ఇక్కడ టైం సేవర్ ఉంది కదా, సో 55 మినిట్స్కి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనేది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. డోర్ మ్యాట్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే మనకు పెద్ద పెద్ద బెడ్షీట్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే కర్టెన్స్ కానీ, జీన్స్ కానీ, వైట్ షర్ట్స్ కానీ, ఇట్లా అన్నీ డిఫరెంట్ మన ఇంట్లో ఉన్న క్లాత్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అన్నీ మనం వాష్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇందులో ఉన్న ఆప్షన్ నార్మల్గా మనం క్రెడిల్ వాష్లో వేసినప్పుడు అన్నీ ఈ ఆప్షన్స్ వాష్ చేసినట్టు వాష్ చేయదు. ఏంటంటే జస్ట్ ఉయ్యాలలాగా మూవ్ అయితే అందులో ఉన్న వాటర్ మాత్రమే తీసేస్తుంది. బట్టలు అనేది చాలా మన హ్యాండ్స్ తోటి వాష్ చేసినా అంత సాఫ్ట్గా వాష్ చేయం కావచ్చు. సో క్రెడిల్ వాష్లో ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటా. చాలా తక్కువ యూజ్ చేసేది ఏంటంటే స్పిన్ అండ్ డ్రై, మిక్స్డ్ సాయిల్. సో వీలైనంత వరకు ఇవన్నీ యూజ్ చేస్తూనే ఉంటా. సో మనం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవనేది ఎప్పుడు నీట్గా చూసుకోవాలి. మళ్ళీ సర్ఫ్ యూజ్ చేయొద్దు, లిక్విడ్ యూజ్ చేయాలి. నేను ప్రతి వీడియోలో చెప్తా ఎప్పుడు కానీ సర్ఫ్ యూజ్ చేయొద్దని. మంత్లీ వన్స్ కానీ లేదంటే 2 మంత్స్కి ఒకసారి కానీ డీస్కేలింగ్ పౌడర్ అయితే వేయాలి. క్లీనింగ్ మాత్రం అంటే మనం టబ్ క్లీనింగ్ అంటే నార్మల్గా పైన దూడవడం కానీ, ఇక్కడ పైన కంపార్ట్మెంట్ క్లీన్ చేయడం కానీ వీక్లీ వన్స్ కానీ అట్లా చెక్ చేసుకుంటూనే ఉండాలి. సో మళ్ళీ ఏంటంటే ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటే దానికి సంబంధించిన స్టాండ్ మాత్రమే తీసుకోవాలి, దానికి సంబంధించిన డీస్కేలింగ్ పౌడర్ మాత్రమే తీసుకోవాలి. డిస్ప్లే అంటే మనం వాషింగ్ మిషన్ పైన ఎట్లాంటి హెవీ ఐటమ్స్ అయితే అసలు పెట్టొద్దు, ఎందుకంటే డిస్ప్లే పోతుంది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చాలామంది రిక్వెస్టెడ్ వీడియో, అందుకోసమనే వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.